హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. ఇది చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రెసిపీ కదా, చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా. దాని గురించి నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నేను ఇప్పుడు షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుంటున్నాను. 1 కప్పు షుగర్ వేసుకున్నానండి నేను. అలాగే 1 కప్పు వాటర్ కూడా వేసుకొని 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనం గులాబ్ జామ్ పాకం ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇది కొంచెం మనకి షుగర్ అంతా కరిగేదాకా మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఒక పొంగు వచ్చి ఒక 2-3 పొంగులు వచ్చేదాకా అయితే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ బ్రెడ్స్ ఉంటాయి కదండి, బ్రెడ్స్ నేను ఎడ్జెస్ అనేవి కట్ చేసేసాను. కట్ చేసేసుకుంటే ఏంటంటే మనకి బ్లాక్ కలర్లో అనేది పోతుంది, అది ఫ్రీగా ఉంటుంది. ఓకేనా. నేను ఒక 7 బ్రెడ్స్ తీసుకున్నానండి, సరిపోతాయి. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి మీరు తీసుకోవచ్చు. ఇవి నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనకి బాగా ఇలా పొడి పొడిలాడుతూ మనకి బ్రెడ్ అనేది వచ్చేస్తుంది. ఇందులో నేను 1 స్పూన్ పాలపొడి కలుపుకున్నానండి. 1 స్పూన్ పాలపొడి అయితే సరిపోతుంది దీనికి. అందులో మనం కొంచెం మిల్క్ మిక్స్ చేసుకుంటూ మనం గులాబ్ జామ్ పిండి ఎలా ఉంటుంది అలాగ మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. డఫ్ అనేది నేను కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ నేను గులాబ్ జామ్ పిండి అనేది రెడీ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా వేసేయకండి, మళ్ళీ జోరైపోతుంది కదా. ఇలాగ మనం కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అన్నీ మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని మొత్తం అంతా కూడా మనం ఒక చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకుని చూసారా, ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న ఉండల కింద గులాబ్ జామున్లు ఎలా చేసుకుంటాం, మనం గులాబ్ జామున్స్ లాగా బాల్స్లా చిన్న బాల్స్లా చేసేసుకుందాం దీన్ని. ఇక చూసారా, ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం నూనెలో డీప్ ఫ్రై చేసేసుకుందాం. చూసారా ఎలా ఉన్నాయో, పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని మనం నూనెలో డీప్ ఫ్రై చేసేసుకుందాం. నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసి పెట్టాను, ఒకసారి టెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. మనం ఇప్పుడు బాల్స్ 1 బై 1 వేసేసుకుందాం. ఇవి మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకుందామండి. ఇప్పుడు గులాబ్ జామ్ పిండితో కాకుండా ఇలా చేస్తే కనుక పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. టేస్ట్ అనేది కూడా చాలా ఆసమ్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అన్నీ కూడా వేసేసుకొని ఒక్కసారి మనం కలుపుకుంటే చూసారా, మనకి ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. బాగా మనం రోస్ట్ చేసుకుంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే ఏంటంటే కలర్ అనేది లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని తీసుకొని మనం పంచదార పాకం పట్టుకున్నాం కదా, వాటిల్లో వేసేసుకుందాం. ఓకే, నేను ఇందులో వేసేసాను అన్నీ కూడా. నేను సింపుల్గా ప్రిపేర్ చేసేసానండి. ఈజీ మెథడ్లో ఉంటుంది కదా ఇదైతే అని చెప్పేసి ఇన్స్టెంట్గా మన ఇంట్లోనే మనం చుట్టాలు ఎవరైనా వస్తున్నా సరే మనం ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. రెడీగా మన ఇంట్లో ఇప్పుడు బ్రెడ్ అనేది ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని ఒక 20 మినిట్స్ ఇలా వదిలేసామంటే బాగా పాకం ఉండలకు పడుతుంది. చూసారా, సైజ్ కూడా కొంచెం పెద్దవైనాయి కదా. ఇలా మనకి సైజ్ కూడా పెద్దవైన తర్వాత బాగా పీల్చుకుందండి పాకం. వీటిని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటిని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారా, చాలా ఈజీగా అయిపోయినాయి కదండి. ఒక 10 మినిట్స్లో కూడా కాదు, ఒక 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ ఇదే చేసుకుంటారు, అంత బాగుంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం సర్వ్ చేసేసుకుని అప్పటికప్పుడు మనం తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి, ఇవన్నీ కూడా నేను ఇందులో సర్వ్ చేసేసుకున్నాను కదా. ఈ పాకం కూడా ఇందులో వేసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ కదండి, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కదా. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.